అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ప్రతిసారి ఎవరో ఏదో అన్నారని బాధపడుతూ కూర్చుంటే లైఫ్ అక్కడే ఆగిపోతుంది. ఎవరేమనుకుంటే నాకేంటి, నా మనస్సాక్షికి నేనేంటో తెలిస్తే చాలు అని పాజిటివ్గా ఆలోచించండి. అప్పుడు మన థింకింగ్లో మార్పు వస్తే లైఫ్లో మూవ్ ఆన్ అవ్వగలుగుతారు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్డ్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, బహుళపక్షం, ఏప్రిల్ 3, 2024, బుధవారం. తిథి నవమి, సాయంత్రం 6:29 వరకు. తదుపరి దశమి. నక్షత్రం ఉత్తరాషాఢ, రాత్రి 9:47 వరకు. తదుపరి శ్రవణం. యోగము శివము, సాయంత్రం 4:10 వరకు. తదుపరి సిద్ధము. కరణం తైతుల, ఉదయం 7:23 వరకు. తదుపరి గరిజ, సాయంత్రం 6:29 వరకు. తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 6:01. సూర్యాస్తమయం సాయంత్రం 6:21. చంద్రోదయం రాత్రి 2:29. చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:56. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12:11 నుండి 1:43 వరకు. యమగండం ఉదయం 7:33 నుండి 9:06 వరకు. గుళిక కాలం ఉదయం 10:38 నుండి మధ్యాహ్నం 12:11 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:35 వరకు. వర్జము ఉదయం 6:28 నుండి 8 గంటల వరకు. తిరిగి రాత్రి 1:31 నుండి 3:01 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు మధ్యాహ్నం 3:40 నుండి 5:12 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. శుభ గడియలు మధ్యాహ్నం 3:30 నుండి 4:53 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:27 నుండి 5:14 వరకు. ఏప్రిల్ 3, బుధవారం. ఈ రోజు ఉన్న తిథి నవమి, సాయంత్రం 6:29 వరకు ఉంది. తదుపరి దశమి. నవమి రిక్త తిథి కాబట్టి పంచాంగం ప్రకారం మనం శుభకార్యాలలో వినియోగించము. ఈ రోజు ఉన్న నక్షత్రాలు ఉత్తరాషాఢ, శ్రవణం రెండూ కూడా పంచాంగం ప్రకారం మంచి నక్షత్రాలు. దశమి, శ్రవణ నక్షత్రం కలయిక ఉన్న సమయంలో వివాహం వంటి శుభకార్యాలు చేసుకోవచ్చు. అయితే ఏవైనా శుభకార్యాలు చేయబోయే ముందు మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. ఒకవేళ పంచాంగం ప్రకారం అనుకూలంగా లేని సమయంలో కూడా ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉన్నా కూడా తిథి, వార, నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు కాబట్టి ఆ లగ్నానికి సరిపడే పనులను మీ పంతులు గారి సలహా మేరకు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మకర రాశిలోను, సూర్యుడు మీన రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మిథున రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. జనకుడికి సీత నాగేటు చాలులో దొరికింది. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. గంగను భూమి మీదకు అవతరింపజేసినది ఎవరు? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. 1984 సంవత్సరంలో
మొదటి భారత రోదసీ యాత్రికులు రాకేష్ శర్మ గారు అంతరిక్షంలో ప్రయాణించారు. మరాఠా సామ్రాజ్య స్థాపకులు ఛత్రపతి శివాజీ గారి వర్ధంతి. తెలుగు సినీ నటీమణి మరియు మాజీ పార్లమెంటు సభ్యురాలు జయప్రద గారి పుట్టినరోజు. ప్రసిద్ధ గాయకులు హరిహరన్ గారి పుట్టినరోజు. సినీ నటులు మరియు డాన్స్ మాస్టర్ ప్రభుదేవ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 3 బుధవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి ప్రశంసలు అందుకుంటారు. వృషభ రాశి దైవ బలాన్ని పెంచుకుంటారు. మిథున రాశి గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి కొత్త ఇష్టాలు ఏర్పడతాయి. సింహరాశి సుఖమైన జీవనం ఉంటుంది. కన్యా రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. తులా రాశి రాబడి ఉంటుంది. వృశ్చిక రాశి అభివృద్ధి ఉంటుంది. ధనస్సు రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. మకర రాశి లాభం ఉంటుంది. కుంభరాశి అంతా మంచే జరుగుతుంది. మీన రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.